నడుకుదురు గ్రామంలో గల కాలనీలోని సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడుకుదురు గ్రామంలో గల భాస్కర్ వెంచర్స్ లోని కాలనీ సమస్యలను ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకువెళ్లగా ప్రజల సమస్యల కోరిక మేరకు నడుకుదురు గ్రామంలో సోమవారం సుడిగాలి పర్యటన చేసి ఆ ప్రాంత వాసులతో కలిసి కాలనీ పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత వాసులు తమ కాలనీలో మౌలిక సదుపాయాలు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల కోరిక మేరకు త్రాగునీటి సమస్య, సీసీ రోడ్లు వేసేందుకు త్వరలోనే పనులు చేపట్టడం జరుగుతుందని ఆ ప్రాంత వాసులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయ శ్రీనివాస్, తహసీల్దార్ ఆకుల లక్ష్మీ సరస్వతి, మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ టైంకి మీ ఊర్లో నాయకులు ఇందాక భాస్కర్ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి నాకు తెలియదని అపరాలు అన్నారు. అంటే సిస్టమ్ మీరు నన్ను ప్రశ్నిస్తారా, ఎంఆర్ఓ ప్రశ్నిస్తారా? నన్నే కదా ప్రశ్నిస్తారు. ఆటోమేటిక్ నేను ఎవరిని ప్రశ్నిస్తాను, నేను ఎవరు తిడతాను, ఎలా చెప్తాను, నేను తేడా కాబట్టి అది అందుకని సిస్టమ్ సెక్రటరీ గారిలో సిస్టమ్ అధికారంలో ఉన్నది, అది రివాజుగా వస్తున్నది. కానీ మా అదృష్టం ఏంటంటే వీళ్ళు కార్యకర్తలు కాదు, జనసైనికులు ఏదో చేద్దామని ఆయనలాగా కొన్ని కూర్చుని ఆయన నన్ను చూసి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు ఎవరో కూడా ఆయన చూసి వచ్చిన వాళ్ళు. ఆయన నేను వదిలేస్తే మళ్ళీ ఒక్కడ ఉండటం ఆయన కూడా, మీరు కూడా ఆయన వదలరు కదా. అది అట్లాగా ఇప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్ ఒకటి ప్రతి చిన్నదానికి పెద్దదానికి కాకినాడ పరిగెత్త ఎక్కడ లేకుండా వెళ్తే మనం ఒక జబ్బుతో వెళ్తే 4 జబ్బులు చెప్తున్నారు. అదొకటి చాలా ఇబ్బంది అయిపోయింది ఈ మధ్య. ఈసారి మొన్న ఏదో 2 ఇన్సిడెంట్లు హాస్పిటల్ మీద మన వాళ్ళు కూడా దాడులు చేసి ఇన్సిడెంట్లు జరిగాయి. డాక్టర్లు అందరూ నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను చెప్పాను, ఒకటే చెప్పాను, సార్ మీలో కూడా కొంతమంది తేడా ఉన్నారు, వీటి వల్ల ఇబ్బందులు వస్తాయి, మనందరం ఒకసారి కూర్చుందాం. ఒకసారి కూర్చొని ఆరోగ్యశ్రీకి వెళ్తే ఆరోగ్యశ్రీతో పాటు ఇంకోటి ఏదో కల్పించి పెట్టేసి ఆరోగ్యశ్రీ కన్నా ఎక్స్ట్రా కావాలని తీసుకోవడం, మళ్ళీ ఈ మొత్తం డాక్టర్కి ఎలా తీసుకుంటున్నాం, ఇంకో డాక్టర్కి ఎలా తీసుకుంటున్నది అలా చేస్తున్నారు. కొన్ని హాస్పిటల్ ఉన్నాయి, 4 ఆ 4-5 హాస్పిటల్ గురించి మొత్తం డాక్టర్కి మనం తప్పట్లేం. అలా అని చెప్పి ఎక్కడో చోట నిలదీయకపోతే మన జీవితాలు ఇలాగే ఉంటాయి. ఆ రెండు కూడా ప్యారల్గా రన్ అయ్యే సిస్టమ్స్. డాక్టర్ని గౌరవించాలా. నా చిన్నప్పుడు ఎవరైనా సరే డాక్టర్ అంటే ఉన్న గౌరవం ఎవరికి ఉండేది కదా సమాజంలో. డాక్టర్ తర్వాత ఇంజనీరింగ్ గౌరవం ఎప్పుడు వచ్చింది, తర్వాత ఎప్పుడో ఈఆర్ అని పెట్టుకునేది ఎప్పుడు వచ్చింది.